భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర పోయింది అని అంటారు కదా. ఈ 100 ఎలుకలు తిన్న పిల్లి ఇప్పుడు కొత్తగా జెరూసలేం యాత్రకు పోతుందేమో అని చెప్పి అనొచ్చేమో అని చెప్పి అంటున్నాను. భారతదేశాన్ని నెంబర్ 1 స్థానం జంగల్ రాజులో ఆ రోజు పెట్టింది మీ 5 ఏళ్ళ సమయంలో మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికే వేయాలనుకుంటున్నాను. మీ 5 సంవత్సరాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ దీనికి మీరు జవాబు చెప్పగలుగుతారా అని. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ దాడి చేశాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసిన దాడి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించినాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. టీడీపీ ఇప్పుడే మా పెద్దలు చెప్పినారు, రామయ్య గారు పటాభి గారి ఇంటిపైన 3 సార్లు దాడి చేసినారు. చిన్న పాప ఇంట్లో ఉన్నా, మహిళలు ఇంట్లో ఉన్నా పట్టించుకోకుండా మీరు ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి దౌర్జన్యాలు చేసినారు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను.